మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఈరోజు లైవ్ మనం ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాం. ఓ బోరుగడ్డ అనిల్, అదేవిధంగా ఒక నాగార్జున యాదవ్, అదేవిధంగా ఓ నందిగం సురేష్, అదేవిధంగా ఈరోజు చూసుకుంటే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో బేబమ్మ, వీళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళంతా కూడా వైసీపీలోనే ఎందుకు ఉంటారు అనేది ఈరోజు మనం పెట్టిన టైటిల్. ఈ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది. ఆ జస్టిఫికేషన్ ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ రోజున. యాక్చువల్గా పొలిటికల్ పార్టీస్ అంటేనే ఇక్కడ సమాజంలో కొంచెం అప్లిఫ్ట్ అయ్యి కాస్త చదువుకున్న వాళ్ళని ఇవాళ రోజున, అప్పట్లో గతం మనం పక్కన పెడితే ఇవాళ రోజున కొంచెం చదువుకున్న వాళ్ళకి, అదేవిధంగా కాస్త మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్స్ కానీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఆయా పొలిటికల్ పార్టీస్. ఎంత చదువుకుని వస్తే అంత రాజకీయాల్లో రాణిస్తారనే పేరు కూడా ఉంటుంది. సో అదేవిధంగా చూస్తే మెచ్యూరిటీ లెవెల్స్ కూడా, ఒక ఏదైతే అసెంబ్లీలో ఉంటారు అంటే, లేకపోతే పార్లమెంట్లోకి వెళ్తారు అంటే చట్టసభల్లో చట్టాలు చేసే అధికారం వాళ్ళకు ఉన్నట్టే ఆ ప్రజాప్రతినిధులకు. అలాంటి వాళ్ళకి చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా కొంచెం కాస్త ఏదైతే శాంటిటీ ఉన్నవాళ్ళనో, లేకపోతే అదేవిధంగా కాస్త మంచి విద్యావంతులను అలాంటి వాళ్ళ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. సరే, ఇవాళ రోజున ఎన్నికలు అండ్ దాని డబ్బు ఇన్బిల్ట్ అయిపోయినాయి అన్న చర్చ ఇది అన్డిబేటబుల్ సబ్జెక్ట్. అది ఇక్కడ నేను మాట్లాడలేదు. కానీ బట్ ఏ పార్టీ అయినా సరే అలాంటి వాళ్ళకే కొంత ప్రయారిటీ ఇస్తూ వస్తుంది. అందుకే మనం చూస్తే చదువుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, డబ్బులతో రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా. బట్ మెజారిటీ పార్టీల్లో కొంచెం చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా చట్టసభల్లో రిప్రజెంట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు, ప్రజల తరపున, ప్రజల సమస్యల తరపున అటు చట్టసభల్లో హైలైట్ చేసే వాళ్ళు ఉంటారు. అందుకే సుదీర్ఘకాలం వాళ్ళు ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, మంత్రులు గాను కొనసాగుతూ వస్తున్నారు ఆయా పార్టీల నుంచి. ఇది చరిత్ర. పొలిటికల్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాదు, ఏ రాష్ట్రం, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏ రాష్ట్రంలో అయినా, ఏ పొలిటికల్ పార్టీస్లో అయినా ఉండే చరిత్ర ఇది. సో కానీ వేరేస్ వైసీపీ విషయానికి వచ్చినట్లయితే ఆ పార్టీ సంథింగ్ డిఫరెంట్. మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి నిజంగానే వాళ్ళ గురించి ఫీడ్బ్యాక్, ఇప్పుడు ఎవరైనా సరే తన పార్టీలోకి వస్తున్నారు, ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు, తన చేతుల మీదుగా బీఫామ్ ఇవ్వాలి అంటే 1000 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం డబ్బు ఒక్కటే క్రైటీరియాగా చాలామందిని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు బూతులు మాట్లాడడం ఒక్కటే క్రైటీరియాగా చాలామంది నేతలను నెత్తికెక్కించుకున్నారు. ఆ ఎఫెక్టే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవడం. దాని నుంచి అయినా పాఠాలు నేర్చుకునే ప్రయత్నం జరుగుతోందా అంటే ఇంకా ఘోరమైన సిచ్యువేషన్కి వైఎస్ఆర్సీపీ పడిపోతూ ఉంది ఈ రోజున. ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లే అందుకు ప్రత్యక్ష ఉదాహరణలు. జగన్మోహన్ రెడ్డి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మొత్తాన్ని తీసుకొచ్చి సమాజం మీద ఎలా రుద్దారు అనడానికి వీళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్స్. ఇలాంటి వాళ్ళని చూసి నవ్వుకోవాలా, లేకపోతే ఇలాంటి వాళ్ళని చూసి బాధపడాలా, లేకుంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చూసి జాలిపడాలా కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. సో అసలు ఇలాంటి వాళ్ళని పొలిటీషియన్స్గా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్యాంపర్ చేశారు అనేది చాలామందికి అర్థం కాని అంశం. చాలా చోట్ల చెప్తుంటారు ఓల్డ్ సిటీ గురించి. ఓవైసీ బ్రదర్స్ని ఎవరైనా విమర్శలు చేయాలనుకుంటే ఓల్డ్ సిటీని ఎప్పటికీ కూడా ఓల్డ్ సిటీ లాగానే ఉంచుతారు వాళ్ళిద్దరు. ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు కనుక సంక్షేమ పథకాలు లేకపోతే ప్రభుత్వాల నుంచి లబ్ధి చేకూరితేనో, అటు వాళ్ళ కష్టాలు తీరిపోతేనో ఓవైసీ బ్రదర్స్ ఓట్లు పడవు కాబట్టి వాళ్ళని అలాగే ఓల్డ్ సిటీలోనే ఉంచే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని అక్కడి నుంచి బయటికి రానివ్వరు అంటూ కూడా ఫిరోజ్ ఖాన్ లాంటి వాళ్ళు, బీజేపీ లాంటి పార్టీలు చాలాసార్లు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్నుకునే విధానానికి వచ్చిన నేతల ఎంపిక విషయానికి వచ్చినట్లయితే మెజారిటీ నేతలు, ఎస్పెషల్లీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చిన వాళ్ళలో చూస్తే దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఏదో ఒక కేసులో ఉన్న వాళ్ళే, వాళ్ళ వెనక ఏదో ఒక నెగిటివిటీ మూట కట్టుకున్న వాళ్ళే. సో అలాంటి వాళ్ళను జనం ఎలా గెలిపించుకున్నారంటే అది ఆ పార్టీ మీద ఉన్న జాలితోనో, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సింపతినో గెలిపించుకున్నారని మనం అనుకోవచ్చు. సో అయితే వాళ్ళు ఆ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారనేది ఆయనకు అర్థమై ఉండకపోవచ్చు. ఒకవేళ వాళ్ళ ప్రత్యర్థులు చేసే హాహాకారాలు ఆయనకు ఆనందంగా వినిపించి ఉండొచ్చు. లేకపోతే ఇలాంటి నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడానికి మాట్లాడుతూ ఉంటే నాకు ఎదురు లేదు, నేను రాజాదిరాజు అని ఆయన ఫీల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమై ఎక్కడో ఆకాశంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని ఒక థమ్మింగ్ మెజారిటీ, ఒక పార్టీ పెట్టిన 8.5 ఇయర్స్లో ఒక పార్టీ అధికారంలోకి రావడం అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి స్థానం నుంచి హఠాత్తుగా 11 సీట్లకు పడిపోవడం అంటే కూడా అంతకన్నా పనికిమాలిన పని కూడా ఇంకోటి లేదు. సో అంత స్థాయికి దిగజారారు అంటే ఇలాంటి నేతల్ని జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేయడమే. కానీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకి పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జనమే ఆయనకి ఆ మ్యాండేట్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి పనికి రాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజైనా ఆ పార్టీలో మార్పు కనిపిస్తుందా అంటే అది మనం భూతద్దం వేసి చూసినా కూడా కనిపించదు. ఈరోజు మనం చూస్తే మనం ఆల్రెడీ కొన్ని పేర్లు చెప్పున్నాం. ముందుగా బోరుగడ్డ అనిల్ని చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ ఆల్రెడీ జైల్లో ఉన్నారైనా రిమాండ్ల మీద రిమాండ్లు పడుతూ ఉన్నాయి. ఈరోజు చూస్తే బోరుగడ్డ అనిల్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన మాట్లాడిన మాటలు, అటు లోకేష్ని కానీ ఆయన పుట్టుకను కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన ఫ్యామిలీని కానీ బోరుగడ్డ అనిల్ టార్గెట్ చేసిన తీరుని ఇప్పటికీ ఎవ్వరు కూడా మర్చిపోలేదు.
అక్కడి నుంచి మనం చూస్తే బోరుగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ పిల్లల్ని కూడా ఆయన అవమానించేలాగా పిల్లల మీద కూడా చాలా ఘోరమైన కామెంట్స్ చేస్తూ ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కారు. ఈవెన్ ఆ పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చిన కోటంరెడ్డి లాంటి వాళ్ళని కూడా చాలా అసహ్యంగా మాట్లాడారు ఆ రోజు బోరుగడ్డ అనిల్. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఇలాంటి రౌడీలు విచ్చలవిడిగా రెచ్చిపోయిన చరిత్ర అయితే ఉంది. ఇప్పటికీ జైల్లో ఉన్న ఆయన బయటకు వచ్చి అంతే ఘంటాపథంగా మాట్లాడుతున్నారు. జైలుకి వెళ్తే మొన్నటి వరకు ఆయనకి చక్కగా పరుపులేసి కూర్చోబెట్టిన పరిస్థితి అయితే ఉంది. గతంలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ కంటిన్యూ అవుతూ. సో అలా బోరుగడ్డ అనిల్ తన యాటిట్యూడ్ని ఎక్కడ తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. మరోసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతారా, మరోసారి నేను కూడా అధికారం చలాయించగలనా అన్న విధంగా ఆయన బిహేవియర్ కనిపిస్తూ ఉంది. లైక్ ఒక వర్రా రవీందర్, ఆయన పరిస్థితి కూడా అదే. ఎంత నీచంగా ఆయన కామెంట్స్ చేశారు సోషల్ మీడియా వేదికగా. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు తెర మీదకి వచ్చినాయో కూడా మనకు తెలుసు. అలాగే మనం చూసుకుంటే నాగార్జున యాదవ్ అని చాలామందికి తెలియకపోవచ్చు. యాక్చువల్గా ఆయన పేరు ఇక్కడ హైలైట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, కానీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. ఎందుకంటే ఇటీవల తాడేపల్లిలో జరిగిన ఒక ఇష్యూని ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. నాగార్జున యాదవ్ అనే ఒక వ్యక్తి చాలా సింపుల్గా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చారు. సబ్జెక్ట్ విషయమా, ఆయనకు సబ్జెక్టు ఉండదు. అతను ఏం మాట్లాడతాడో డిబేట్లో కూర్చుంటే అతనికే తెలియదు. అలాంటి నాగార్జున యాదవ్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం చాలా అరాచకంగా ఆయన సొంత మీడియాలో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో. సో అలాంటి నాగార్జున యాదవ్ని తీసుకొచ్చి ఎన్నికల సమయంలో ఒక దశలో నర్సరావుపేట టికెట్ ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ట్రై చేశారు. ఆ స్థాయిలో తన కోసం మాట్లాడేవాడు ఎవడైనా సరే వాడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ అతను ఏంటనేది కానీ అతని స్థాయి ఏంటనేది కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి చెక్ చేసే ప్రయత్నం చేయరు అనుకోవచ్చు మనం. అంతమంది మార్బల్ ముందు 150 మంది సలహాదారులు ఉన్నారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేయరు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సలహాలు తీసుకునే ప్రయత్నం చేయరు అనేది ఇలాంటి వాటితోనే మనకు అర్థమవుతుంది. అలాంటి నాగార్జున యాదవ్ని తీసుకొచ్చి నర్సరావుపేట ఎంపీగా పెట్టే ప్రయత్నం చేస్తే నర్సరావుపేట ఎంపీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా లబోదిబోమంట జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళ దెబ్బకు భయపడి లాస్ట్ మినిట్లో వాళ్ళు ఎక్కడ పోటీ చేయమని వెనక్కి తగ్గుతారో అని భయంతోనే జగన్మోహన్ రెడ్డి అతన్ని తీసి పక్కన పెట్టారు. అలాంటి నాగార్జున యాదవ్ ఈరోజు పార్టీ మొన్నటికి మొన్న ఆయన సొంత మీడియాలో కూర్చొని రేవంత్ రెడ్డి గురించి చవాకులు పెడితే అతని మీద కేసు ఫైల్ అయినాయి. అలాంటి కేసులు చాలా ఉన్నాయి అతని మీద. ఇటీవల చూసినట్లయితే కొంతమంది దళిత నేతల్ని ఆయన చెప్పు చూపిస్తూ అవమానించిన సందర్భం ఉంది తాడేపల్లిలో. జగన్ సొంత మీడియాలో ఇది కవర్ చేసినా బయటికి రాకుండా సజ్జలా లాంటి వాళ్ళు దీన్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు అటు నందిగం సురేష్తో సహా మేరుగు నాగార్జున లాంటి వాళ్ళు, సుధాకర్ బాబు లాంటి వాళ్ళు నాగార్జున యాదవ్ని ఆల్మోస్ట్ ఆయన మీద దాడి చేసే ప్రయత్నం అయితే జరిగింది ఏదైతే తాడేపల్లి వేదికగా. ఈ వ్యవహారం అంతా అటు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తే అది తమకు నెగిటివ్ అవుతుంది అని కూడా సజ్జలా లాంటి వాళ్ళు భయపడ్డారు. అందుకే వాళ్ళ దళిత నేతలందరికీ కూడా ఈ నాగార్జున యాదవ్ అనే వ్యక్తితో సారీ చెప్పించిన పరిస్థితి అయితే ఉంది. అలా తను వెనక ముందు చూడకుండా ప్యాంపర్ చేసే నేతలు ఈరోజు తనకే డ్యామేజ్ చేసే విధంగా తన సొంత పార్టీ దళిత నేతల్ని అవమానించే స్థాయికి ఎదిగారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తే అక్కడి నుంచి చూసిన నందిగం సురేష్, ఈరోజు నందిగం సురేష్ జైల్లో ఉంటే ఆయన భార్య మాట్లాడిన మాటలు ఈరోజు చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. అది తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, అసలు ఎలాంటి యాటిట్యూడ్ ఉంది వైసీపీ నేతలకు అనేది ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే చాలా అసహ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు చూస్తే నందిగం సురేష్ ఆల్రెడీ ఆయన మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అంతకుముందు ఎంపీగా పనిచేశారు. అసలు నందిగం సురేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటని చూసుకోకుండానే వైఎస్ఆర్సీపీ కోసం పనిచేశారు కాబట్టి ఆయన తీసుకొచ్చి ఎంపీని చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరూ అవయవులో గెలిచిపోయారు, అందులో నందిగం సురేష్ కూడా ఒకరు. సో ఇక అనేక కాంట్రవర్సీలు. మొన్న ఏదైతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఒక మహిళ మర్డర్ కేసులోనే ఆయన అరెస్ట్ కావడం జరిగింది. బెయిల్ మీద బయట ఉన్నారు. ఆల్రెడీ టీడీపీ నేత రాజు అనే వ్యక్తి మీద దాడి చేసిన కేసులో మళ్ళా జైలుకి వెళ్ళారు. అలా అనేక కేసులు ఈరోజు నందిగం సురేష్ మీద ఉన్నాయి. గతంలో ఏదైతే అమరావతిలో రైతుల పొలాలు తగలబెట్టారన్న ఇష్యూస్లో కూడా ఇప్పటికీ ఆయన మీద స్టిల్ కేసులు ఉన్నాయి. ఆయన ఒకవైపు జైల్లో ఉంటే ఆయన కేసు వాదించాల్సిన లాయరు నందిగం సురేష్ భార్యతో మాట్లాడే ఆడియో నిన్న మొన్న బయటకు వచ్చింది. నేనే కాబోయే హోమ్ మినిస్టర్ని, అది కూడా నా భర్త ఆల్మోస్ట్ లోపలే ఉంటే త్వరలో నేనే హోమ్ మినిస్టర్ కాబోతున్నాను వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే, ఈవెన్ పోలీస్ అధికారులు కూడా అదే చెప్తున్నారంటూ చాలా అగ్రెసివ్గా చాలా ఎమోషనల్గా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ బేబమ్మ అంటే ఎవరో జనాలకే తెలీదు. కేవలం ఆవిడకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే నందిగం సురేష్ వైఫ్ అనే మాత్రమే. సో అది ఆ మాట్లాడిన వీడియో చూసి నిజానికి నందిగం సురేష్ కూడా సిగ్గుపడాలి. జైల్లో ఉన్న నందిగం సురేష్ అంటే ఆయన జైల్లో ఉంటేనే ఇంక ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ అని దొరుకుతుంది. ఎమ్మెల్యే టికెట్ దక్కితేనే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా నేను హోమ్ మినిస్ట్రీని ఆమె ముందే ఎండార్స్ చేసుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పక్కనే ఉన్న లాయర్ జడ్జిని ఆవిడ కూడా దాన్ని అంతే ప్రొవోక్ చేస్తూ ఆవిడని మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఇలాంటి వాళ్ళంతా వైసీపీలోనే ఎందుకుంటారు. ఒక బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఒక నందిగం సురేష్ కావచ్చు, ఇప్పుడు నాగార్జున యాదవ్ కావచ్చు, అదేవిధంగా నిన్న మొన్న మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని అడ్డంగా నందిగం సురేష్ని కూడా ఇరికించిన ఒక బేబమ్మ కావచ్చు. ఇలాంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఎందుకుంటారు, జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఎందుకుంటారు అంటే అది జగన్మోహన్ రెడ్డి కారణంగానే. అసలు పార్టీలోకి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, పార్టీలో ఎవరు పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు, ఎవరు పార్టీ వాయిస్ అంతే సబోర్న్గా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు చిల్లర వేషాలు వేస్తున్నారు, ఎవరు డిగ్నిఫైడ్గా ఉంటున్నారు, ఇది
ఇది ఎక్కడ కూడా పర్సూ చేయడానికి ఒక నేతంటూ లేరు ఆ పార్టీలో. అందుకే ఈరోజు విడదల రజని లాంటి ఒక ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆవిడ, ఫస్ట్ టైం మంత్రిగా అవకాశం వచ్చింది, ఎంత డిగ్నిఫైడ్గా ఉండాల్సిన ఆవిడ ఈరోజు ఆమె వెంటబడి కేసులు తరుగుతూ ఉన్నాయి. కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గుంపం నుంచి ఆమె మీద ఒక కేసు పడుతూ ఉంది. చిలుకూరుపేటలో అంటేనే ఏ స్థాయిలో ఆమె జనాన్ని భయపెట్టింది, ఏ స్థాయిలో థ్రెటన్ చేసిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని పార్టీలోకి తెచ్చుకోకూడదు అంటే వీళ్ళంతా ఒక లైవ్ ఎగ్జాంపుల్స్. ఈరోజు పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మోర్ అండ్ మోర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి ప్రజలకు, అందుకే వాచ్ డాగ్స్ అంటారు ప్రతిపక్షాన్ని. కానీ వీళ్ళంతా కూడా మళ్ళా పార్టీ పరువును రోడ్డును పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అటు అధికార పార్టీని ఎదుర్కోవాలా, ఇలాంటి నేతల నుంచి పార్టీని కాపాడుకోవాలనేది ఆయన ముందున్న ఒక పెద్ద టాస్క్ అనే అనుకోవాలి. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా అనేది మాత్రం ఆ పార్టీలో చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.